తన సినిమాలు తనకి ఉండేవట. ఎప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయాలనేది తన కోరికట. కానీ ఒక దశకి వచ్చేసరికి రొటీన్ కామెడీ, రొటీన్ స్క్రిప్ట్స్ అనిపించాయి. కొన్ని సినిమాలు వెరైటీగా ట్రై చేశాడట. కానీ ఆడియన్స్ ఆ సినిమాలను ఆదరించేంత అడ్వాన్స్డ్ స్థాయిలో రాలేకపోయాయట. అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారట. రొటీన్ సినిమాలు చేసి జనాలకి బోర్ కొట్టించేస్తున్నారు అనే చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఇండస్ట్రీ నుంచి మెల్లగా వెళ్లిపోవడం మంచిది కదా అనుకున్నారట. అందుకే సినిమాలకు దూరం జరిగి పాలిటిక్స్ లోకి వెళ్ళినట్లు నరేష్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల వల్ల తను కనీసం ఎమ్మెల్యేని కూడా కాలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. తనకి హిందూపురం నుంచి పోటీ చేయాలనే కోరిక ఉండేదట. కానీ అది కూడా కుదరట్లేదని నరేష్ చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.